హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్. ఇది జలుగు చేప కూర అండి. గోదావరి చేప అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. పులస చేపలా ఉంటుందండి. ముందుగా మనం చేపని శుభ్రంగా కడుక్కోవాలి. ముక్కలు కింద తీసుకుని శుభ్రంగా కడుక్కుని ఈ బెండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా కోసుకుని ఉంచుకోవాలండి. పొయ్యి మీద ముందుగా బాగానే ఉంచుకొని ఒక గరిటె నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్ అండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు కూడా వేసేసి మగ్గించుకోవాలండి. ఆ తర్వాత అల్లం పేస్ట్, ఇలా చేప ముక్కలు కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత మగ్గించుకున్న తర్వాత ఒక చిటికెడు పసుపు, చిటికెడు కొద్దిగా ఉప్పు, ఒక చెంచా కారం అండి, లేదా చెంచాన్నర కారం వేసి మొత్తం అంతా ముక్కలను కలపాలండి. కలిపిన తర్వాత చింతపండు పులుసు ముక్కలు మునిగేంత వరకు పిండి వేయాలండి. పులుసు పిండేసిన తర్వాత కాసేపు ఆగించుకుని ఉడికించుకుంటే వేడివేడిగా జలుగు పులుసు కర్రీ రెడీ అండి. చాలా చాలా బాగుంటుందండి. ఓకే అండి, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.